అండ్ అందరికి నమస్కారం అండి. మీ కాన్సెప్ట్ వచ్చింది కారం కారంగా టమాటా పచ్చడి అయితే చేసుకుందాం వచ్చింది. ముందుగా అయితే టమాటాని చిన్న చిన్న ముక్కలు కింద కోసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి. అందులోకి కారపొడి ఏంటంటే ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయలు మంచిగా వేపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అవి వేడిగా ఉంటాయి కాబట్టి చల్లట టైం పడుతుంది కాబట్టి అవి చల్లరి లోపు ఇందాక కోసి పెట్టుకున్న టమాటాలు అయితే మంచిగా మగ్గనివ్వాలంట. మగ్గిన తర్వాత ఇందాకైతే పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయలు మంచిగా పొడి అయితే చేసేసుకోవాలి. నాలుగు ఒక్కోసారి మిక్సీ పట్టేసుకోవాలండి. నేనైతే చిన్న మిక్సీ వాడుతాను కాబట్టి రెండోసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చడికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఇందాక మగ్గ పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి పచ్చడికి పులుపు సరిపడంత చింతపండు అయితే వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ అంతా ఇందాకైతే పొడి చేసి పెట్టుకున్న ఆ కారపొడి అయితే వేసుకుంటే కారం కారంగా టమాటా పచ్చడి తయారైపోయింది అనమాట. చివరిలో తాలింపు పెట్టుకుంటే పచ్చడి అయితే తయారైపోతుంది అనమాట. తాలింపు వచ్చరికి మంచినీళ్ళు అయితే వేసుకుని జీలకర్ర ఎండుమిరపకాయ ఎల్లుల్లిపాయలు కరివేపాకుతో తాలింపు వేసుకుంటే వేడి వేడి టమాటా పచ్చడి తయారైపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఉంటాను మరి, బాయ్.